హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి వింటర్లో విరివిగా దొరికేటువంటి ఉసిరికాయలతోటి మంచి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ చేసేసుకుందాము. సో ముందుగా ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాము. సమ్మర్లో మనము మామిడికాయలతోటి ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే వింటర్లో ఈ ఉసిరికాయలు తోటి పచ్చడి అయితే రెడీ చేసుకుందాం అనమాట. సో ముందుగా నేను తీసుకున్నటువంటి కాయలన్నీ కూడా శుభ్రంగా వాటర్ తోటి వాష్ చేసేసి ఒక కాటన్ క్లాత్ పైన వేసి తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఈ కాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఓవర్ హీట్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం హీట్ అయిన తర్వాత మనం కాయల్ని కొన్ని వేసుకుంటూ చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. కాయలకేమీ ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇలా వేసి వేయించేసుకోవడమే. అలాగే మరొక స్టవ్ పైన నీళ్ళను మరగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నటువంటి చింతపండుని వేసి మూత పెట్టి 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చింతపండు చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత మనం గుజ్జుని తీసుకోవాలి. సో ఈలోపుగా మనకి ఉసిరికాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా, చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఫాస్ట్గా కలర్ వచ్చేస్తాయి, లోపల అయితే సరిగా వేగవన్నమాట. అలాగే మనం ఈ పచ్చడి తయారు చేయడానికి కావాల్సినటువంటి ఈ గిన్నెలు కానీ గరిటెలు కానీ ఏవి కూడా తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్నవే వాడాలి. ఉసిరికాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారా. ఈ కలర్లో వస్తే మనకి కాయ ఫ్రై అయినట్లే. చక్కగా తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకుందాము. ఇలాగే మిగిలిన కాయలన్నీ కూడా కొన్ని వేసుకుంటూ వేయించేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనం వేయించుకున్న కాయలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇదే ఆయిల్ని మళ్ళీ మనం ఈ పచ్చడికి పోపు కోసం వాడాలి. ఈ లోపుగా మనకి చింతపండు అయితే చక్కగా నానిపోయింది. చేత్తో పిండడానికి కొంచెం హాట్గా ఉన్నాయన్నమాట వాటర్. సో ఇలా ఒక మ్యాషర్ తోటి చక్కగా చింతపండు అంతా కూడా చక్కగా ఇలా గుజ్జులాగా చేసేసుకోవాలి. మ్యాష్ చేసేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇలా మ్యాష్ చేసిన తర్వాత మనం ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలోకి ఈ గుజ్జునంతా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇందులో ఉండే ఈ పల్ప్ అంతా కూడా సపరేట్ చేసేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది. ముందుగా నేను ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ని వేరే బౌల్లో తీసుకున్నాను. ఈ ఆయిల్ ప్యాన్లోనే వేసుకుంటే చింతపండు గుజ్జుని మనం మళ్ళీ వేయించుకోవాలి కదా, స్టవ్ పైన పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా ఈ గుజ్జునంతా కూడా సపరేట్ చేసేసుకోవడమే. ఈ పల్ప్ మనం సాంబారు రసం వంటివి పెట్టుకుంటాం కదా, అందులోకి ఈ గుజ్జుని వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఇంకా చాలా రసం ఉంటుంది. సో ఇలా గుజ్జునంతా తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు, ఫాస్ట్గా అడుగున కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మంచిగా చింతపండు గుజ్జుని కూడా ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాము, అలాగే చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు కోసం ఆయిల్, ఇందాక మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, సో అదే బౌల్ని నేను స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. వెల్లుల్లిని కొంచెం ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకును కూడా కడిగి ఆరబెట్టి పెట్టుకోవాలి. ఒక 7-8 ఎండుమిర్చిని ఇలా తుంచి తాలింపు కోసం మనం వేసుకుంటున్నాం అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవడమే, లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదంటే తాలింపు ఫాస్ట్గా డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు, మనం కచ్చపచ్చ దంచి పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడికి చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుందన్నమాట. అలాగే కరివేపాకు, ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పోపు కూడా చల్లారాలన్నమాట. ఇప్పుడు మనం ఉసిరికాయలు వేయించుకున్నాము, అలాగే చింతపండు గుజ్జుని రెడీ చేసుకున్నాము, అలాగే పోపు కూడా రెడీ అయిపోయింది. ఈ 3 స్టెప్స్ అయిపోతే మనకి సగం వర్క్ అయిపోయినట్లే. ఇక మనకి ఆవపిండి, మెంతిపిండి, సాల్ట్, పసుపు, పచ్చికారం, కొంచెం వెల్లుల్లిని మనం ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కచ్చపచ్చగా కొంచెం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ పచ్చడిని మిక్స్ చేసుకోవడం అనమాట. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కూడా చక్కగా ఇక్కడ రెడీగా ఉన్నాయి కదా. ముందుగా ఒక గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ పసుపు, ఒక 1.5 గ్లాసు కారము, అలాగే కాస్త వెల్లుల్లి ముద్ద, ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి బాగా.
అలాగే మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. నేను ఈ స్టార్టింగ్లో ఆవపిండి మెంతిపిండి మిక్స్ చేయడం మర్చిపోయాను అనమాట. సో నేను తర్వాత మిక్స్ చేశాను. దీనికి కొలతలు వచ్చేసి ఎలా అంటే మనం కేజీ ఉసిరికాయలకి ఒక 150 గ్రామ్స్ చింతపండు సరిపోతుంది. అలాగే 150 గ్రామ్స్ కారము, 100 గ్రామ్స్ సాల్ట్, 100 గ్రామ్స్ ఆవపిండి, 25 గ్రామ్స్ మెంతిపిండి, అలాగే 100 గ్రామ్స్ వెల్లుల్లి ముద్ద, ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే సరిపోతుందన్నమాట. చక్కగా ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ పోపునంతా కూడా వేసేసాము ఇందులో. అలాగే ఉసిరికాయలను కూడా వేసేసాము. ఇప్పుడు మనము ఆవపిండి మెంతిపిండి ముందుగా వేయడం మర్చిపోయాం కదా, సో ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇది ఆవపిండి, అలాగే కొంచెం మెంతిపిండి, ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఫస్ట్ రోజు మాత్రం పచ్చడి ఇలానే ఉంటుంది. ఇది 3 డేస్ కంపల్సరీ ఊరాలన్నమాట. ఇది అప్పటికప్పుడు తినడానికైతే అంత టేస్ట్ ఉండదు. మనకి థర్డ్ డే అయితే చక్కగా పచ్చడి చాలా బాగుంటుంది. మన ఆవకాయ పచ్చడి ఎలాగో సేమ్ ఇది కూడా అంతే. పచ్చడి అనేది ఊరితేనే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనం పెట్టుకున్న ఈ డబ్బా అంతా కూడా చక్కగా ఎక్కడ తడి అనేది లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్న వాటిల్లోనే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. తడి తగిలితే ఏమాత్రం అయినా సరే పచ్చడి పాడైపోతుంది. ఇలా చింతపండు గుజ్జుతోనే మొత్తం రెడీ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం వేస్తే కొంచెం రెడ్ కలర్లోకి వస్తుందన్నమాట పికిల్ అయితే. ఈ 3 డేస్ మనం చక్కగా ఊరిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. లేదా ఒక 4-5 డేస్ అయినా బయట ఉంచుకొని ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ గుజ్జంతా కూడా ఊరుతుందన్నమాట. థర్డ్ డేకి పచ్చడి మంచిగా ఊరి బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఫస్ట్ డే మాత్రం ఇలానే ఉంటుంది. ఇంకా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటామే. సో పచ్చడి కలిపాము అంటే మనం చేసే పనేంటి, కొంచెం అయినా సరే అలా అన్నం వేసి కలిపి తింటేనే కదా అక్కడ మనం పచ్చడి పట్టామన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇది అందరూ చేసేదే కదా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది థర్డ్ డే పికిల్ అనమాట. ఆయిల్ మనం వేసిన ఆయిల్ అంతా కూడా చక్కగా ఇలా పైకి తేలింది. మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గింది అనిపిస్తే కలుపుకోవచ్చు ఇక్కడ మనం. సో ఇప్పుడు మనకి ఎంత కావాలో అది ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని మిగిలిందంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇది వింటర్ సీజన్ కదా, ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి మార్కెట్లో. సో మీరు కూడా తెచ్చేసి తప్పకుండా పికిల్ని ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.